నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. లక్నో సూపర్ జైంట్స్ సూపర్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ ఐపీఎల్లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈరోజు చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్కు మయాంక్ అందుబాటులో ఉండనున్నాడు. ఈ విషయాన్ని ఎల్ఎస్జీ డైరెక్టర్ టామ్ మూడీ మంగళవారం మీడియాకు తెలిపారు. మయాంక్ పూర్తి ఫిట్నెస్ సాధించాడని, ఆర్సీబీతో మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడని టామ్ మూడీ చెప్పారు. విషయం తెలిసిన ఎల్ఎస్జీ ఫ్యాన్స్ ఆర్సీబీకి దబిడే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గత ఐపీఎల్ సీజన్లో గాయంతో ఇబ్బందులు ఎదుర్కొన్న మయాంక్ యాదవ్ కేవలం 2 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. 2025 మే 4 తర్వాత ఇతను ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. గత కొన్ని నెలలుగా జట్టు మెడికల్ టీం పర్యవేక్షణలో రిహాబిలిటేషన్ పూర్తి చేసి ఇప్పుడు మ్యాచ్లు ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈ ఐపీఎల్ ఆరంభంలో పూర్తి స్థాయి ఫిట్నెస్ లేకపోవడంతో మయాంక్ను తుది జట్టులోకి తీసుకోలేదు. ప్రస్తుతం ఇతను పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాడు. ఆర్సీబీతో మ్యాచ్లో మయాంక్ బౌలింగ్ చేయనున్నాడు. ఐపీఎల్లో మయాంక్ ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడి 9 వికెట్లు పడగొట్టాడు. 2024 నుంచి జట్టులో ఉన్న గాయాల కారణంగా ఎక్కువగా మ్యాచ్లు ఆడలేదు. మయాంక్ యాదవ్తో పాటు మరో పేసర్ మొహసిన్ ఖాన్ కూడా గాయం కారణంగా కోలుకొని జట్టులో చేరడానికి సిద్ధంగా ఉన్నాడు. మొహసిన్ మ్యాచ్ ఫిట్నెస్ కోసం తుది పరీక్ష జరగాల్సి ఉంది. ఈ రోజు జరిగే పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే అతను కూడా జట్టు ఎంపికకు అందుబాటులోకి వస్తాడు. ఈ ఇద్దరి రీఎంట్రీతో లక్నో బౌలింగ్ దళం మరింత బలపడనుంది. ఈ సీజన్లో వీరిద్దరి గైర్హాజరీలో మహమ్మద్ షమీ బౌలింగ్ బాధ్యతను మోస్తున్నాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉన్న లక్నో 3వ స్థానంలో ఉన్న ఆర్సీబీని ఓడించి తిరిగి ఫామ్లోకి రావాలని చూస్తోంది. మయాంక్ రీఎంట్రీతో ఎల్ఎస్జీ ఆశలు మరింత పెరిగాయి. ఆర్సీబీ మ్యాచ్లో అతడి ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.